నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ వీడియోలో పాలిటీ టాపిక్ నుంచి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, రాజ్యాంగ పరిషత్ కోసం డిమాండ్ చేసిన మొదటి రాజకీయ పార్టీ ఏది? ఆన్సర్ స్వరాజ్ పార్టీ. రాజ్యాంగ పరిషత్ కోసం డిమాండ్ చేసిన మొదటి పార్టీ స్వరాజ్ పార్టీ. ఈ స్వరాజ్ అనే పదాన్ని మొదటగా ఉపయోగించిన వ్యక్తి ఎవరంటే దాదాభాయ్ నౌరోజీ. మహాత్మా గాంధీ యంగ్ ఇండియా పత్రికలో స్వరాజ్ అనేది బ్రిటిష్ వారు ఇచ్చే కానుక కాదని, అది ప్రజల స్వయం వ్యక్తీకరణ అని పేర్కొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, మోతీలాల్ నెహ్రూ కమిటీ నివేదికను ఎప్పుడు సమర్పించింది? ఆన్సర్ 1928 ఆగస్టు 10. మోతీలాల్ నెహ్రూ కమిటీ తన యొక్క నివేదికను 1928 ఆగస్టు 10న సమర్పించింది. నెహ్రూ నివేదికను భారతీయులచే సొంత రాజ్యాంగం కోసం జరిగిన నిర్మాణాత్మక కృషికి గుర్తుగా పేర్కొంటారు. నెహ్రూ నివేదికలో భారతీయుల హక్కుల గురించి, అన్ని వర్గాల ప్రయోజనం గురించి, ప్రభుత్వ పరిపాలన గురించి పేర్కొనబడింది. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ ప్రొఫెసర్ రాబర్ట్ రిచర్డ్స్ భారత్లో పర్యటించిన కాలం ఏది? ఆన్సర్ 1946 జనవరి 5 నుంచి ఫిబ్రవరి 8 వరకు. రాబర్ట్ రిచర్డ్స్ నివేదిక సారాంశం ఏంటంటే భారతీయులు స్వాతంత్ర్యాన్ని కోరుకుంటున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ పరిషత్కు ఎన్నికలు ఎప్పుడు నిర్వహించారు? ఆన్సర్ 1946 జూన్ జూలై మధ్యకాలంలో. రాజ్యాంగ పరిషత్కు పరోక్ష పద్ధతిలో ఈ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ఏకఓటు బదిలీ సూత్రాన్ని అనుసరించి జరిగాయి. ప్రజలు ప్రాంతీయ శాసనసభ్యులను ఎన్నుకుంటారు. ఈ ప్రాంతీయ శాసనసభలకు ఎన్నికైన వారు రాజ్యాంగ పరిషత్ సభ్యులను ఎన్నుకున్నారు. ప్రతి ప్రావిన్స్ నుండి సుమారు 10 లక్షల జనాభాకు ఒక సభ్యుడు ప్రాతినిధ్యం వహించాడు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.